ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు. అంటే మొట్టమొదటిసారిగా ఆయన ఒక సరే గతంలో ఏదో ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు మాట్లాడిరని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక విచారణ కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు కేసీఆర్. సో దానికి కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో జరిగినటువంటి అవకతవకలు, కాళేశ్వరంలో కూలినటువంటి మేడిగడ్డ బ్రిడ్జ్ ఏదైతే ఆ పిల్లలు కుంగినాయో ఆ కుంగినటువంటి అంశంతో పాటు ఇతరత్ర డిజైన్ల మార్పు, అటు తొమ్మిడిహెట్టి నుంచి ఇక్కడికి ప్రాజెక్టును తరలించడము, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఒప్పందాలు, ఇక్కడ కార్పొరేషన్లు పెట్టి ఫైనాన్స్ సేకరించడం, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు లేకుండా వాప్కోస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇవన్నింటినీ కట్టడం, ఈ అన్ని అంశాలు క్వశ్చన్గా ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరవుతా ఉన్నారు కదా. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ ఎవరైతే ఘోష్ గారు చేస్తా ఉన్నారో ఆ ఘోష్ గారి ప్లేస్లో మీరుంటే కేసీఆర్ని అడిగే మొదటి క్వశ్చన్ ఏంది? కేసీఆర్ను ఎలాంటి క్వశ్చన్ ఆయన ముందు పెడతారు? ఒకవేళ ఆ ఘోష్ కమిషన్లో మీరు కనుక ఉండి ఉంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గురించి ఏమైంది చెప్పాలన్నా ఆయన గురించి ఎందుకు, ఆయన చిన్న మనిషి పాపం. మాట్లాడదాం అయితే. ఇప్పుడు ఈ ఘోష్ కమిషన్ గురించి మాట్లాడరు. ఆయన ఏదో మోతాదు ఆయన మందం బత్తా ఉంటే ఆయన నేసి ఆయనని గలీజ్గా చేసి డబ్బులు ఎందుకు వస్తాయి? రెండు వస్తున్నాయి. ఓకే, అచ్చా, ఇది డబ్బులు వస్తూ ఉంది. గుజ్జల అవినాష్ మీ నాయన్ని అడుగుతామే చెప్తాడు, నేను ఆర్టిజన్లమి అన్న రోజుకు ఒకరు కరెంటుకు బలి అవుతా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడ పోయినారు అన్న అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకటరెడ్డి గారి మంత్రి పదవి తీసేయడమే, అంతకు మిక్కిలు ఏమి లేదుగా, వేరే ఆప్షన్ లేక ఆగిపోయింది. ఇప్పుడు మందుల సామీల్ గారు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నేను పాల్ గురించి, మందుల సామీల గురించి, వీళ్ళ గురించి మాట్లాడే పరిస్థితులు లేను. పాపం వాళ్ళ అమాయకత్వానికి ఎవడేం చేస్తాడు, ఆయన ఏం చేసిండో వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిండే, తీన్మార్ మల్లన్న ఏమైనా చేస్తే ధైర్యం చేసి చూపిస్తాడు నీ కాతీదని. అర్థమైందా? అన్న ఆర్టిజన్ కార్మికులకు సంబంధించి ఏగా చిన్న మనిషి గురించి మాట్లాడేందుకే పాపం ఆయన ఏదో మొదటిసారి ఎమ్మెల్యే అయిండు, ఆయన బతికేదో ఆయన బతుకుతా ఉన్నాడు. ఆయనను పట్టుకొని మందుల సామెల్ని, అరే మందుల సామెలు ఓ మాట అంటే అన్నడేమో, నాకు బ్రదర్ లాంటి వాడేనా, మా వర్గాలోడేనా, తప్పేముందా అంటే అన్నాడేమో. బాయ్ సాబ్ మన మనిషి మనల్ని అన్నాడు కదా, మనోడు మనల్ని అన్నాడా, ఇంకా ఎవడని అని చూడని ఎట్టుంటుందో నేను చూపిస్తాను, అది వేరే ఉంటుంది లెక్క. బంగారం లాంటి అవకాశం ప్రజలు ఇస్తే సర్వనాశనం చేసిన మీకు రోజు నిద్ర ఎట్లా పడుతుందని అడుగుతా అని చెప్పి రామ్ కమల్ అడుగుతూ ఉండు. అన్న కొడంగల్ రావాలి, నువ్వు మన బీసీల గురించి మాట్లాడాలి అని చెప్పినంటే రాష్ట్రం అంతా వస్తా, ఫ్రీ బస్సు వికలాంగులకు గురించి మాట్లాడమంటున్నారు అన్న, మీరు గురించి చెడుగా మాట్లాడిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు వాళ్ళ మీద టైం స్పెండ్ చేసేంత టైం నా కాడ లేదు బాయ్ సాబ్. ఆటో వాళ్ళ గురించి మాట్లాడని చెప్తున్నాను, మొత్తం మీరే చేశారంటున్నాడు. నేను ఏం చేయాలి బాయ్ సాబ్, నేనేమైనా చేయదలుచుకుంటే నేను సాటుగా డైరెక్ట్ నేటుగానే చేస్తాను. పెద్ద రాక్షసులను ఎదుర్కొన్న గీనని ఎందుకు పట్టించుకుంటే చెప్పురి అన్న, పొరపాటు పడుతున్నాడు అంతే. కంస్టవ్లో మన ఛానల్ కొంత ఇబ్బంది అయిందట, అంటే మన సిగ్నల్ లేక అట్లాగా అయింది అన్న. రజకులకు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అడిగింది ఇది మంచి మాట, ఇది కేసీఆర్ గురించి ఆలోచించే టైం నాకు లేదని చెప్పి చెప్తాను. సూపర్ మాట అది. రైట్ మిత్రులారా, ఇక్కడ కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతా ఉన్నాడు. మిగతా అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.